హలో అండి, ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఒక అబ్బాయి చాలా మంది అమ్మాయిల్ని మోసం చేశాడు. ఆ అబ్బాయికి పేరెంట్స్ లేరు, ఓన్లీ వన్ బ్రదర్ ఉన్నాడు. సో సింపతితో లవ్ అని పెళ్లి చేసుకుంటా అని అమ్మాయిల్ని పడేసి మనీ తీసుకుంటూ టైం పాస్ చేశాడు. ఒక అమ్మాయితో పని అయిపోయాక బ్లాక్ చేసి ఇంకో అమ్మాయితో సేమ్ అదే రిపీట్ చేసేవాడు. సో తన గురించి ఒక వీడియో చేసి అమ్మాయిలకి తెలిసేలాగా వైరల్ చేయండి అని ఒక సిస్టర్ 2 or 3 months బ్యాక్ నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు. వాడు చేసిన పనులు అండ్ చార్ట్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టింది ఆవిడ. బట్ అతని గురించి రీల్ చేసే ముందు ఒకటి ఆలోచించాను. ఒకడు వచ్చి సింపతి మాటలు చెప్పి మిమ్మల్ని యూజ్ చేసుకుంటే ఎందుకు అమ్మాయిలు మోసపోయామని బాధపడుతున్నారు? మన మైండ్ సెట్ ఇంకా ఎక్కడ ఉంది? ఒక అబ్బాయికి మీరు ఎందుకు అంత ఛాన్స్ ఇస్తున్నారు? తప్పు అతనిది కాదు, మీది. వాడు తెలివిగా బాగానే మెయింటైన్ చేశాడు. మీరు నమ్మేసి మనీ హెల్ప్ చేసి మోసపోతున్నాం అని ఒకటి క్యారెక్టర్ ని పబ్లిక్ లో పెట్టే ముందు వాడికి అంత ఛాన్స్ ఇచ్చినందుకు మిమ్మల్ని కూడా అనాలి కదా. ఊరికే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం ఏంటో తెలిసేలాగా ఒక రెస్పెక్ట్ఫుల్ అమ్మాయిలా బ్రతకండి. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఇలా అబ్బాయిల్ని మనీకి అండ్ సమ్ నీడ్స్ కోసం చాలా మంది అబ్బాయిల్ని మోసం చేస్తున్నారు. దయచేసి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కొంచెం ఇలాంటి చీప్ బిహేవియర్ మార్చుకోండి, లాయల్ గా ఉండండి. నేను జస్ట్ ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాను అంతే. ఇంకా మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఎవరితో ఎంత లిమిట్స్ లో ఉండాలో నేర్చుకోండి. తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి.